ఫస్ట్ క్వశ్చన్ 2025 జనవరి 13న జపాన్లో అతి భారీ భూకంపం సంభవించగా విక్టర్ స్కేలుపై ఎంత నమోదు చేసినది? జపాన్లో భారీ భూకంపం జనవరి 13వ తారీఖున జపాన్లో భారీ భూకంపం సంభవించిందనమాట. రిక్టర్ స్కేలు పైన ఎంత నమోదు చేసింది జపాన్లో ఈ భారీ భూకంపం అంటే కనుక రిక్టర్ స్కేలు పైన 6.9గా నమోదు చేసింది. 6.9 రిక్టర్ స్కేలు పైన గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే టిబెట్లో కూడా ఇదే జనవరి నెలలో టిబెట్లో కూడా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పైన 7.1. టిబెట్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 అని మనం చదువుకున్నాం. ఇప్పుడు జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పైన 6.9గా నమోదు చేయడం జరిగిందన్నమాట. జపాన్లోని క్యూసు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 30 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారన్నమాట. క్యూసు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ భూకంపం జరిగిన ఒక 30 నిమిషాల్లోనే 1 మీటర్ పైగా అక్కడ ఈ సునామీ అలలు అనేటువంటివి చెలరేగాయంట, సునామీ అలలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశంలో 6.9 రిక్టర్ స్కేల్ పై నమోదైందంటే కనుక జపాన్ దేశంలోని భూకంపం. అది ఎప్పుడు అంటే కనుక 2025 జనవరి 13వ తారీఖున. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. జపాన్ దేశ రాజధాని టోక్యో, జపాన్ దేశ భాష జపనీసు, జపాన్ దేశ కరెన్సీ యెన్, జపాన్ దేశ చక్రవర్తి నరుహిటో, జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా, కొత్తగా వచ్చాడు జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, నోబెల్ శాంతి బహుమతి 2024ను పొందింది జపాన్కు చెందినటువంటి సంస్థ. నోబెల్ శాంతి బహుమతిని పొందినటువంటి సంస్థ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అందరూ కూడా చూద్దాం. సెకండ్ క్వశ్చన్, 6.5 కిలోమీటర్ల పొడవైన సోన్మార్గ్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయగా ఇది ఎక్కడ కలదు? చూడండి, సోన్మార్గ్ టన్నెల్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీని పొడవు 6.5 కిలోమీటర్ల పొడవు. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. 2025 జనవరి 13వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నమాట ఈ కార్యక్రమంలో. సోన్మార్గ్లో భాగంగా జెడ్మోర్ టన్నెల్ అనమాట. జెడ్మోర్ టన్నెల్ ఇది శ్రీనగర్ కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. ఈ సొరంగం అనేటువంటిది సోన్మార్గ్ నుండి శ్రీనగర్కు కనెక్టివిటీని సాధిస్తుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సోన్మార్గ్ టన్నెల్ను 6.5 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ టన్నెల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ జరిగిందంటే కనుక జమ్మూ కాశ్మీర్. థర్డ్ క్వశ్చన్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వినోద్ చంద్రన్ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియామకం అనమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. ఇతను సుప్రీంకోర్టులో ఇప్పుడు 33వ న్యాయమూర్తిగా నియమించబడ్డాడు అనమాట. 34 మంది ఉండవలసి ఉంది, అయితే 33 మంది ఇప్పుడు ఫిల్ అయ్యారనమాట. ఒక్కరు నియమితులు కావాల్సి ఉందన్నమాట సుప్రీంకోర్టులో. కాబట్టి న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. సుప్రీంకోర్టుకు ఇటీవల న్యాయమూర్తిగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరంటే కనుక అతనే మన ఇమేజ్లో చూడొచ్చు, వినోద్ చంద్రన్ అనమాట. వినోద్ చంద్రన్ పాట్నా అంటే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి హైకోర్టు పాట్నా హైకోర్టు అనమాట. ఆ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు ఇంతవరకు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం జరిగిందనమాట. కేరళ హైకోర్టులో ఇదివరకు న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు ఆయన. కాబట్టి కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశాడు, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వారి కాలంలో వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటైంది కలకత్తాలో.
అప్పుడు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే అనమాట, సర్ ఎలిజా ఇంపే. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా మార్చబడింది. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి సర్ మౌరిస్ క్వయర్, సర్ మౌరిస్ క్వయర్. అక్కడ ఫెడరల్ కోర్ట్ అనేటువంటి ఢిల్లీకి మార్చబడింది, ఢిల్లీకి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలైన తర్వాత 1950 జనవరి 28వ తారీఖున ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టుగా మార్చబడుతుందన్నమాట. ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టుగా మార్చబడుతుంది. ఆ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టుకు ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు, ఓకేనా, వైవి చంద్రచూడ్. తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు కమల్ నారాయణ సింగ్. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అయితే ఎక్కువ కాలం పనిచేసిన వాడు, ఓకేనా, వైవి చంద్రచూడ్. తక్కువ కాలం కమల్ నారాయణ సింగ్ అనమాట. ఇక తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వాడు జస్టిస్ మహమ్మద్ ఇదయతుల్లా, గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ఇంతవరకు ఎవరు పనిచేయలేదు. న్యాయమూర్తి ఎవరంటే కనుక ఫాతిమా బీబీ అనమాట. అదేవిధంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, 51వ ప్రధాన న్యాయమూర్తి అనమాట, సంజీవ్ ఖన్నా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఇది పాలిటీలో భాగంగా మనం చూసుకోవాలి. సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4. నాగ్ మార్క్ మిస్సైల్ 2ను విజయవంతంగా ఎక్కడ నుంచి పరీక్షించారు? నాగ్ మార్క్ క్షిపణి 2ను విజయవంతంగా రాజస్థాన్లోని పోఖ్రాన్ నుంచి విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. ఇది నాగ్ మార్క్ 2 యాంటీసెప్టిక్ గైడెడ్ మిస్సైల్ అనమాట. నాగ్ మార్క్ 2 అనమాట. ఇదివరకు మార్క్ 1 ఉండేది, ఇప్పుడు నాగ్ మార్క్ 2 మిస్సైల్ అనమాట ఇది. ఓకేనా, కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అంటే రాజస్థాన్ పోఖ్రాన్ నుంచి ఈ ట్రయల్స్ను విజయవంతంగా డిఆర్డిఓ పరీక్షించడం జరిగిందనమాట. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ షమీర్ వి కామత్. క్వశ్చన్ నెంబర్ 5. సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే కనుక ముఖేష్ కుమార్. మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ముఖేష్ కుమార్ గారిని. ఇతనే ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశానికి కేంద్ర జల సంఘం చైర్మన్గా ఉన్నాడనమాట. కేంద్ర జల సంఘం అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. కేంద్రంలో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరున్నారు కేంద్ర జలశక్తి మంత్రిగా? సిఆర్ పాటిల్ ఉన్నారన్నమాట, సిఆర్ పాటిల్. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేటువంటిది బ్రిటిష్ వారి కాలంలో 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. సెంట్రల్ వాటర్ కమిషను జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకేనా, జలశక్తి మంత్రిగా సిఆర్ పాటిల్ ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్కు నూతన చైర్మన్గా ముఖేష్ కుమార్ నియమించబడ్డాడు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ గురించి. మనకు పాలిటీలో మన కమిషన్స్ ఉంటాయి కదా, ఆ కమిషన్స్లో ఇది మనం జత చేర్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా 2025లో టాప్లో నిలిచిన ధనవంతుడు ఎవరు? చూడండి, ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా 2025లో టాప్లో నిలిచినటువంటి బిలియనీర్ ఎవరంటే కనుక ఎలన్ మస్క్ అనమాట. ఎలన్ మస్క్ అంటే మనందరికీ తెలుసు, టెస్లా కంపెనీ ఏదైతే ఉందో దాన్ని వ్యవస్థాపకుడు టెస్లా. అదేవిధంగా స్పేస్ ఎక్స్ కూడా తనదే, మనకు తెలుసు. టెస్లా స్పేస్ ఎక్స్లను నడుపుతున్నటువంటి ఎలన్ మస్క్ టాప్లో ఉన్నాడనమాట. $433 బిలియన్, 433 బిలియన్ అమెరికన్ డాలర్లతో ఆయన టాప్లో ఉన్నాడు. రెండవ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 239 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నాడనమాట. మూడవ స్థానంలో మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ మూడవ స్థానంలో 211 బిలియన్ డాలర్లతో ఉన్నాడు. 211 బిలియన్ డాలర్లతో. అదేవిధంగా నాలుగవ స్థానంలో లారీ ఎలిసన్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నాలుగవ స్థానంలో ఉన్నాడు 204 బిలియన్ డాలర్లతో. కాబట్టి టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 నోట్ చేసుకోండి. ఫోర్బ్స్లో అత్యంత ధనవంతుల జాబితాను రిలీజ్ చేసిందనమాట. ఓకేనా. కాబట్టి ఎలన్ మస్క్ తర్వాత జెఫ్ బెజోస్ తర్వాత మార్క్ జుకర్బర్గ్ తర్వాత లారీ ఎలిసన్ అనమాట. ఇక మన దేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ ప్రపంచంలో 18వ ర్యాంకులో 18th ర్యాంకులో ఉన్నాడనమాట. భారతదేశంలో టాప్లో ఉన్నాడు ధనవంతుల జాబితాలో. అదే ప్రపంచంలో అయితే 18వ ర్యాంకులో నిలిచాడు. ఇవి నోట్ చేసుకోవాలి దయచేసి. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచంలో అణు విద్యుత్ ఉత్పత్తిలో టాప్లో ఉన్న దేశం ఏది? చూడండి, ప్రపంచంలో అణు విద్యుత్ ఉత్పత్తిలో టాప్లో ఉన్నటువంటి దేశం ఏదంటే కనుక ప్రెసిడెంట్ అమెరికా. కానీ కొత్తగా నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రాల పరంగా అణు విద్యుత్ ఉత్పత్తి అయితే కనుక చైనా టాప్లో ఉంటుందన్నమాట. ఓవరాల్గా తీసుకున్నప్పుడు అణు విద్యుత్ ఉత్పత్తిలో టాప్లో నిలుస్తున్న దేశం ఏదంటే అమెరికా. కొత్తగా నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రాల పరంగా అణు విద్యుత్ ఉత్పత్తి చూస్తే కనుక చైనా టాప్లో ఉందన్నమాట. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. చైనా 2035 నాటికి అంతరిక్షంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పింది. చైనా 2035 నాటికి అంతరిక్షంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా చెప్పిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అణు విద్యుత్ ఉత్పత్తిలో టాప్లో ఉన్న దేశం ఏదంటే కనుక అమెరికా. మన భారతదేశం 700 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నమాట. అణు విద్యుత్ పరంగా 700 మెగావాట్లు గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఒక 10 అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నారన్నమాట. భారతదేశం అణు విద్యుత్ కేంద్రాలను మనం ఒకసారి పరిశీలిస్తే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ అనమాట, మహారాష్ట్రలో ఉంటుంది. 1969 తారాపూరు. కైగా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటక. కల్పక్కం అణు విద్యుత్ కేంద్రము కల్పక్కం తమిళనాడు. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం కూడా తమిళనాడే. కాక్రపారా అణు విద్యుత్ కేంద్రం గుజరాత్. రావత్భట్ అణు విద్యుత్ కేంద్రం, కోట అంటారు అనమాట, అణు విద్యుత్ కేంద్రం రాజస్థాన్. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్ అనమాట. ఇవి కొన్ని ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు అనమాట. న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, అణు విద్యుత్ కేంద్రాలు, అటామిక్ పవర్ ప్లాంట్స్ అని కూడా అంటారు, అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర చేనేతకు ప్రత్యేక ముద్ర కల్పించబడినది? చూడండి, ఒక ప్రత్యేక ముద్ర, చేనేత వస్త్రాలు ఏవైతే ఉంటాయో చేనేత వస్త్రాలపైన ఒక ప్రత్యేక ముద్ర అనమాట. ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇలా అంటే కనుక తెలంగాణలో. ఇక నుంచి తెలంగాణలో ముద్ర తయారయ్యే చేనేత వస్త్రాలపై ప్రతి వస్త్రం పైన ఈ ముద్ర అనేటువంటిది ఉంటుందన్నమాట. తెలంగాణ జౌళి శాఖ, టెక్స్టైల్ అంటాం కదా, టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విషయాన్ని వెల్లడించారనమాట. ఆ ముద్ర కూడా మనం చూడొచ్చు ఇమేజ్లో ఎలా ఉండబోతూ ఉంది అని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేశంలోని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర వస్త్రాలపైన ఒక ప్రత్యేక ముద్రను వేయనున్నారు అంటే కనుక అది తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్ర జౌళి శాఖ మంత్రి ఎవరంటే కనుక తుమ్మల నాగేశ్వరరావు. 9th క్వశ్చన్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025 అనేది ఎప్పుడు ప్రారంభమైనది? చూడండి, ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది కదా ప్రయాగ్రాజ్, అదే అలహాబాద్ కూడా. అలహాబాద్నే ప్రయాగ్రాజ్ అంటారు. త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదుల కలయిక అనమాట త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ అంటే. ఇక్కడ మనకి మహాకుంభమేళా నిర్వహిస్తూ ఉన్నారు. జనవరి 13వ తారీఖున ప్రారంభించబోతూ ఉన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 44 రోజుల పాటు
ఈ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళ అంటే గనక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందనమాట. కుంభమేళ అనేటువంటిది 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ అనేటువంటిది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ మహాకుంభమేళ అనేటువంటిది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందనమాట. కాబట్టి ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా మహాకుంభమేళ కాబట్టి ఎక్కువ జనాలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రము 2 కూడా ఓకేనా తగిన చర్యలు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉందన్నమాట. ఎక్కువ మంది కోట్లాది జనం పాల్గొంటారనమాట. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనమాట. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనే స్వయంగా దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ ఓకేనా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు. ఎన్ని రోజుల పాటు? 44 రోజుల పాటు జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు హాజరవుతారు కాబట్టి ఎవరికీ ఇబ్బందులు లేకుండా అన్ని భాషల్లో కూడా అక్కడ ఒక చిట్బాట్ను కూడా ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్స్ చక్కగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట. వేలాది డ్రోన్స్. అదేవిధంగా నీటి లోపల కూడా డ్రోన్స్ ఏవైనా వస్తువులు మునిగిపోతే డ్రోన్స్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా డ్రోన్స్ అవి పసిగట్టడం అవన్నీ కూడా చేస్తాయన్నమాట. అట్లాంటి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్వశ్చన్. 2025 జనవరి నెలలో గరిష్టంగా డాలర్ విలువ ఎంతకు చేరినది? డాలర్ గరిష్ట విలువ ఇప్పుడు జనవరి నెలలో చేరిందనమాట. అది ఎంతకు చేరింది అంటే కనుక 86కు చేరిందనమాట. డాలర్ గరిష్ట విలువ ఇప్పుడు ప్రజెంట్ జనవరి నెలలో గరిష్టం అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా అంత విలువ చేయలేదనమాట. డాలర్ విలువ ఏమో రోజు రోజు గణనీయంగా పెరిగిపోతూ ఉంది. కానీ మన రూపాయి విలువ ఏమో రోజు రోజుకు పతనం అయిపోతూ ఉందన్నమాట. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత జోక్యం చేసుకున్నా మన రూపాయిని మనం పెంచడానికి, ఆ విలువను పెంచడానికి ఎంత జోక్యం చేసుకున్నా మన భారతదేశ రూపాయి విలువ మాత్రం రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది, తక్కువ అవుతుందన్నమాట. కానీ అమెరికా డాలర్ అనేటువంటిది రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూనే ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎంతకు చేరిందంటే ఇప్పుడు 86కు చేరిందనమాట. 86కు చేరింది అమెరికా డాలర్ విలువ. ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గరిష్టంగా కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. లేకుంటే అవసరం లేదు. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవేనమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మీరు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నవాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే ఆన్లైన్లో కాల్ చేయండి. ఎగ్జామ్ రాలు కనుక్కొని డైలీ చాలా చక్కగా మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మీకు ఖచ్చితంగా సిలబస్ అయిపోయే విధంగా మా నుంచి ఈ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు రివిజన్కు బాగా ఉపయోగపడతాయి మా ఎగ్జామ్స్ అన్నీ కూడా. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. కాల్ చేయండి 8186006848. కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట.